ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా నడ్డాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. గంటకు పైగా వీరి భేటీ కొనసాగింది. ఇవాళ పొత్తులపై అధికారిక ప్రకటన కాసేపట్లో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇక ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామారావు, సారవంతంగా అర్థవంతంగా ముగిసాయి చర్చలు. ఏ క్షణమైనా కూడా అధికారిక ప్రకటన రావచ్చు అంటున్నారు. శ్రేణుల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ ఎటువంటి చర్చ ఉంది? విజయ్ చంద్రిక, ఢిల్లీలో జరిగిన భేటీ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ అశోక రోడ్డుకు వెళ్లారు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన వెలువడుతుంది అని చెప్తున్నారు. ప్రధానంగా వాళ్ళు ఎంపీ స్థానాల మీదనే బీజేపీ పట్టుబడుతుందని చెప్తున్నారు. బట్ ఎంపీ స్థానాలు కూడా జనసేన అండ్ బీజేపీకి కలిపి ఏవైతే ముందు నుంచి తెలుగుదేశం చెప్తుందో 8 స్థానాలు అని చెప్పి 5+3 అని చెప్తుందో ఆ రెండు కూడా అడ్జస్ట్ చేసుకోవటం అనేది జనసేన బీజేపీ మధ్యకు సంబంధించిన అంశము అని చెప్తున్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే బీజేపీ హైకమాండ్ ఎక్కడా కూడా అసెంబ్లీ సీట్లకు సంబంధించి పెద్దగా పట్టుబట్టట్లేదు అని చెప్తున్నారు. ఏవైతే మొదటి నుంచి 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేశారో వాటిని దాదాపుగా ఇన్ టోటల్ యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొంతమంది కీలక నేతలతో అయితే కొద్దిసేపటి క్రితం టెలికాన్ఫరెన్స్లోకి వచ్చారు. అయితే టెలికాన్ఫరెన్స్ ఇంకా బిగిన్ కావాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఈ టెలికాన్ఫరెన్స్ బిగిన్ అవుతుంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక 5-6 కీలక నేతలతోనే చంద్రబాబు నాయుడు మాట్లాడాలి అని చెప్పి డిసైడ్ అయ్యి వాళ్ళందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ కూడా కలుపుతున్నారు. ఇంకా టెలికాన్ఫరెన్స్ ఒక మరో 5 నిమిషాల్లో బిగిన్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక భేటీకి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయటం. ఎందుకంటే మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు షెడ్యూల్కు సంబంధించి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా బయలుదేరి ఆయన తొలుత విజయవాడ రావాల్సి ఉంది. కానీ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ప్రకటన చేయాలి అని ఏదైతే జాబితా ఇంకా 51 మంది తెలుగుదేశం క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉందో అదేవిధంగా జనసేన కేటాయించిన మిగతా సీట్లను కూడా ఇద్దరు కలిసి సంయుక్తంగా ప్రకటించాలి అని చెప్పి ముందుగా నిర్ణయించారు. కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు అమావాస్య ఉండటంతో ఎల్లుండి ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏలో టీడీపీ చేరుతుంది అని చెప్పి బీజేపీ టీడీపీ జనసేన 2014లో కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ మళ్ళీ 2024 ఎన్నికల్లో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోతుందని, అరాచకాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, భూ కబ్జాలకు వ్యతిరేకంగా మేము ఈ ఫైట్ చేయబోతున్నాము అని చెప్పి కూడా ఇరువురు నేతలు ప్రకటించబోతున్నారు అని తెలిసింది. ముఖ్యంగా బీజేపీ నేతలు కూడా దీనికి సంబంధించి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయటమా లేకపోతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏర్పాటు ఢిల్లీలో మాట్లాడటం అనేది కూడా మరికొద్దిసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ ఇక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే ప్రకటన వస్తుంది అని కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి సంబంధించి కూడా ఎవరో ఒకరు కీలక నేతలు కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. లేని పక్షంలో ప్రకటన అయినా కూడా ఈరోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన సమయంలో హోంమంత్రి అమిత్ షా తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు నలుగురు మాత్రమే ఉన్నారు. దీనికి సంబంధించిన చర్చలు మరికొద్దిసేపట్లోనే ఏం జరిగింది, తర్వాత ప్రకటన ఎంతసేపట్లో బయటకు వస్తుంది, ఒకవేళ ఢిల్లీలో ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తారు అనేది కూడా మరికొద్దిసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు పార్టీ కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆ టెలికాన్ఫరెన్స్ అయ్యాక కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక.